కి సంబంధించి ఇంకో క్వశ్చన్ చూడండి. సొల్యూషన్. సో గివెన్ సెట్ ఏ -1, 1 ఏ క్రాస్ ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఏ క్రాస్ ఏం కనుక్కోవాలి? ఏ క్రాస్ ఏ. సో 3 టైమ్స్ 2 సార్లు క్రాస్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఏ క్రాస్ ఏ కనుక్కుందాం. దీన్ని అంటే కార్టేషియన్ ప్రోడక్ట్ అంట. -1, 1 సో క్రాస్ -1, 1. సో ఫస్ట్ రెండింటి కనుక్కున్న తర్వాత మూడో దానికి చేద్దాం. సో సెట్ ఈ రెండుకి కామన్గా ఒకటి తీసుకోండి. దీనిలో ఫస్ట్ది, దీనిలో ఫస్ట్ది, సెకండ్ అట్లా -1కి -1. సో ఇది రాసాం. ఇదే -1కి ఆ 1 కామా ఈ సెకండ్ ఎలిమెంట్లో ఉండే వాటి రెండింటికి చేయాలి. 1, -1 ఆ నెక్స్ట్ 1, 1. సో ఇది ఏ క్రాస్ ఏ, కార్టేషియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ. సో మనకు కనుక్కోవాల్సింది ట్రిపుల్ కదా, ఏ క్రాస్ ఏ. సో దట్ చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దాం? ఏ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ ఏ అంటే ఈ రెండు తీసుకోండి. ఏ క్రాస్ ఏ అంటే ఏంటి? సో -1, -1, -1, 1, -1, 1. సో క్రాస్ ఇది సింగిల్గా ఉంది కదా, అది మళ్ళీ ఒకసారి తీసుకో. -1, 1. సో ఈ సెట్ ఈ ఆర్డర్ పేరుకి ఇది ఒకటి, ఇదే ఆర్డర్ పేరుకి ఈ ఎలిమెంట్, సరే సెకండ్ ఆర్డర్ పేరుకి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఆర్డర్ పేరుకి సెకండ్ ఎలిమెంట్, అలా ఒక్కొక్క ఆర్డర్ పేరుకి మ్యాచ్ చేసుకుంటూ రావాలి. -1, -1 ఆర్డర్ పేరుకి ఈ ఎలిమెంట్ కామా పెట్టి రాయటమే, ఇదంతా ఒక ఆర్డర్ పేరు. నెక్స్ట్ -1, దీంతోనే రెండో ఎలిమెంట్ కూడా -1, లాస్ట్ ఎలిమెంట్ 1 అయిపోయింది. సో నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఆర్డర్ పేరుకి సంబంధించి 2 ఎలిమెంట్స్ అయిపోయాయి. సెకండ్ ఆర్డర్ పేరుతో ఈ 2 ఎలిమెంట్స్ -1, 1, అందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ -1, 1, అందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ అయిపోయింది. సో 2 అయిపోయినాయి. ఇంకా దీంతో సేమ్ థర్డ్ ఆర్డర్ పేరుతో సేమ్ 1, -1, -1, 1, -1, 1. సో అయిపోయింది. ఫోర్త్ ఆర్డర్ పేరు 1, 1, -1, 1, 1, 1. ఇది చూసారా ఏంటిది? ఏ క్రాస్